నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను దుర్గా. నేను కార్తీక్ అరవా. దోస్ విత్ ద హెడ్లైన్స్ కి అప్డేట్స్ చూద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించాలని సిఎస్ను ఆదేశించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలిపింది. ఇక ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరైంది కాదని ఆక్షేపించింది. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ ఓ కన్స్ట్రక్షన్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఫెన్సింగ్ను హైడ్రా సిబ్బంది తొలగించారని తెలిపింది. ఒకే పిటిషన్కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాను అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నానన్నారు. 1,50,000 కోట్ల విలువ గల ప్రభుత్వ ఆస్తులను కాపాడానని రంగనాథ్ చెప్పారు. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోట్లను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది అన్నారు. ఇక పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారని రంగనాథ్ చెప్పారు. సేవ్ ద రాక్స్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకే హైడ్రా రంగంలోకి దిగిందన్నారు. 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని, అవి వేసింది కూడా భూ కబ్జాదారులే అన్నారు. కోర్టు ధిక్కరణ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు రాజకీయ కాకరేపుతున్నాయి. కోర్టు ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హైడ్రా సంస్థనే తొలగించాలన్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిస్థితి రేపు డీజీపీకి రావచ్చన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరోవైపు ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకే హైడ్రాను తీసుకొచ్చామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. హైడ్రా కమిషనర్ తొలగించాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏతుందో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రా స్థాపించింది ఆయన, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంది ఆయన దగ్గర, మున్సిపాలిటీ ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి మొత్తం హైడ్రా సంస్థ ఆయన సొంత సంస్థగా వాడుకుంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారే దీని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ ధనదాహానికి తోడ్పాటిచ్చే విధంగా మరి హైడ్రా అధికారులు మరి చేసింది. ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఇలా మరి డీజీపీ గారు, సిసిఎల్ఏ గారు, చీఫ్ సెక్రటరీ గారు, రేపు ఈరోజు రంగనాథ్, రేపు మీరు కూడా కోర్టుకు పోవాల్సి ఉంటుంది. ఒక డైనమిక్ లీడర్ ఇలా రంగనాథ్ నియమించి ఇలా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే వాళ్ళ గుండెల్లో ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ సంబంధించిన వాళ్ళు గత 10 ఏళ్ళుగా ఆక్రమించుకున్న స్థలాలు పోతున్నాయనే ఒక దురుద్దేశంతో ఇలా ప్రైవేట్ సంస్థతోటి కోర్టులో కేసులు లేపిస్తున్నారు. ఎక్కడ కూడా మా ప్రభుత్వం పేదోడి సంక్షేమం, పేదోడి అభివృద్ధి లక్ష్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి పోతున్నాడు. పేదోడికి ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టేది కాదు. పేదోడిని తప్పకుండా సొంతింటికి నెరవేర్చే లక్ష్యంగా ముందుకు పోతాం. సింగరేణి నష్టాలకు బీఆర్ఎస్ కాంగ్రెసే కారణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లగా కాంగ్రెస్ వచ్చాక కూడా సింగరేణి మెరుగుపడలేదన్నారు. సింగరేణికి 54,000 కోట్ల బకాయిలు పెట్టి ఆదాయానికి గండి కొట్టారని విమర్శించారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి కొత్త బ్లాక్స్ తీసుకోకుండా మరి ఏ రకంగా వస్తున్న ఆదాయానికి గండి కొట్టి డిఎంఎఫ్ కానీ ఇతర అనేక రకాలుగా సింగరేణికి నష్టం కలిగించేటువంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ను సందర్శించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రి వైద్యులు సుదర్శన్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి పరామర్శించారు.
ఏపీ డిఎస్సీలో జరిగిన అక్రమాలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టనుంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరుతూ పేపర్ లీకేజ్ నుంచి ఉద్యోగాలు అమ్ముకోవటం వరకు అన్నింటా విచారణ జరపాలని డిమాండ్ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ పోరుబాట నిర్వహించనున్నారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలను వైఎస్ఆర్సీపీ వెలుగులోకి తెచ్చింది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు, పోస్టులను విక్రయించిన వైనాన్ని ఆడియో, వీడియోలతో సహా వెలుగులోకి తెచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన డిఎస్సీ బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. డిఎస్సీలో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలను చెరిపేసిన చంద్రబాబు పాలనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు గర్జించనున్నారు. నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లుగానే డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా. నారా లోకేష్ ఇమీడియట్గా అతని పదవికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఢిల్లీ రాజధానిలో ఏ రకంగా అయితే జరిగిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా లోకేష్ రాజీనామా చేసేంత దాకా కూడా నిద్రపోరు, ఉద్యమిస్తారనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాం. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన అంగన్వాడీలను పట్టించుకోకుండా వెళ్లిపోయారు మంత్రి నారా లోకేష్. కృష్ణా జిల్లా పెనమలూరు పర్యటనకు వెళ్తోన్న లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు పునాదిపాడు వద్దకు వచ్చారు అంగన్వాడీలు. రోడ్డు పక్కన నిలబడి ప్లకార్డులు పట్టుకుని కనిపిస్తున్నా సరే అంగన్వాడీలను పట్టించుకోకుండా వెళ్లిపోయారు మంత్రి లోకేష్. దీనిపై అంగన్వాడీలు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకుండా మొహం చాటేయడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు పెద్ద సంఖ్యలో మూతపడుతున్నాయి. రెండేళ్లలోని 972 స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్లో 5,86,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అంతేకాదు చంద్రబాబు పాలనలో విద్యా ప్రమాణాలు కూడా తగ్గిపోతున్నాయి. 778 ప్రభుత్వ, 194 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేశారు. గత ఏడాదిలోనే 644 పాఠశాలలు మూసివేశారు. 45,000 నుంచి 44,222కి ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయాయి. పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు ఆగస్టు 5న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలో పొగాకు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డున పడ్డా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పథకాలన్నీ కూటమి ప్రభుత్వం గాలి కుదిరేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి కన్నబాబు. కక్ష సాధింపులు, ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసిందని తెలిపారు ఆయన. గుంటూరు జిల్లా పెనుమానకలో రాజధాని రైతులతో సమావేశమయ్యారు జస్టిస్ చంద్రకుమార్. సామాజికవేత్త వసుంధరాదేవి, మహాదేవ్, ప్రొఫెసర్ రామచంద్రయ్యతో కలిసి పెనుమాకలో పర్యటించారు. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లు వదిలిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారు. సామూహిక ఉద్యమాలతోనే అనుకున్నది సాధించొచ్చన్నారు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. మహాత్మా గాంధీ బోధించిన పద్ధతుల లోపల మనం ఎవరికి నష్టం కలిగించకుండా, ఎవరికి కష్టం కలిగించకుండా పెద్దవాళ్ళు వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏమి చేయాలనేది ఆలోచిద్దాం. మేము ఇలా చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పేసి నాతో మాట్లాడితే మేము కూడా మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని. విశాఖ జిల్లా ఆనందపురంలో నిర్మాణంలో ఉన్న గూగుల్ డేటా సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు విశాఖ నుంచి ఆనందపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. డేటా సెంటర్ వద్దకు వెళుతున్న వామపక్షాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది అక్కడ. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని సిపిఐ, సిపిఎం నేతలు మండిపడ్డారు. తమ డిమాండ్ల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వహిస్తోన్న అలసత్వ వైఖరి నిరసిస్తూ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ చలో విజయవాడ చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడకు భారీగా తరలివచ్చారు. హనుమాన్పేట దాసరి భవన్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ఎంసీఏ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించారు.
కాపు రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు, సమాజానికి అందించిన సేవలను కాపు నాయకులు గుర్తు చేసుకున్నారు. ఏపీలో పౌర హక్కులు ప్రశ్నించే గొంతులు మూగబోయాయని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో గంగమ్మ విషయంలోనూ అదే జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసుల హింస విపరీతంగా పెరిగిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో మనిషి ప్రాణానికి విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పోలవరం ఆయకట్టు రైతులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అండగా నిలిచారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను స్వయంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా రైతులతో కలిసి పోలవరం ఆయకట్టులో పర్యటించారు. పోలవరం ఆయకట్టు కింద 12 ఏళ్లుగా సాగు చేస్తున్న మోటార్లను అధికారులు తొలగించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పోలవరం ఆయకట్టు కింద వ్యవసాయం చేయొద్దని, కృష్ణా డెల్టా నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారు. ఇక్కడ గ్రామాల్లో మోటార్లని ఏకపక్షంగా తీసేశారు. పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రతి రైతు కూడా ఎకరానికి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీరున్నప్పుడే ఈ భూసేకరణ చివరి దశ జరిగింది, మీరున్నప్పుడే ఈ మోటార్లన్నీ కూడా మేము పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, దానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఈ పోలవరం కుడికాలువకి భూములు ఇచ్చారో రైతులు, ఆ భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు కాకుండా వేరే చోటకి నీళ్ళు వెళ్తే ఈ గ్రామాల ప్రజలు బాధపడతారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కూతురు స్నిగ్ధ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కాక్రోజ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించారు. అంతేకాదు సోషల్ మీడియాలో సీజేపీ నిరసనల వీడియోలను పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా అంటూ సెటైర్ వేశారు ఎంపీ కేసినేని చిన్ని కూతురు కేసినేని స్నిగ్ధ. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగుదేశం వైఖరిపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విజయవాడ నగరపాలక సంస్థ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు నేతలు వెళ్లారు. విజయవాడలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కేటాయింపు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, నిలిచిపోయిన అభివృద్ధి పనులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బాపట్ల జిల్లాలో హజ్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హజ్ యాత్ర సేవకులుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లక్షల్లో వసూలు చేసినట్లు రేపల్లె ప్రభుత్వ ఖాజీ సయ్యద్ తయ్యబ్, అతని సోదరుడు తాహెర్పై పొన్నూరు తహసీల్దార్కు బాధితులు ఫిర్యాదు చేశారు. పొన్నూరుకు చెందిన 22 మంది ఉన్న ఒక్కొక్కరి నుంచి 60,000 నుంచి 70,000 రూపాయల వరకు తీసుకుని 6 నెలలు గడిచినా ఉద్యోగాలు కల్పించకపోవడంతో మోసపోయామని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,800 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317గా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.35 టీఎంసీలుగా ఉంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. విపక్షాల ఆందోళనల నడుమ మంగళవారానికి లోక్సభ వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా 2024 నాటి పరీక్షల చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకొచ్చింది. అయితే బిల్లుపై చర్చించడం సాధ్యం కాలేదు. ఓవైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండగానే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చ నిర్వహించి అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై 2 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని దర్యాప్తు చేస్తున్న సిట్ను ఆదేశించింది. ఈ టీంలోని ఫోరెన్సిక్ ఆడిట్ను కూడా చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది. నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి ఫోరెన్సిక్ నిపుణుడి అవసరముందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇక కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ డెడ్లైన్ విధించింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసులను రేపట్లోగా విత్డ్రా చేయాలని డిమాండ్ చేసింది. ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకున్నట్లు రేపట్లోగా తమకు లిఖితపూర్వక అగ్రిమెంట్ అందించాలని డిమాండ్ చేశారు సీజేపీ నేతలు. లేదంటే తిరిగి ఆందోళనలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పేపర్ లీక్స్ ఆందోళనలు పార్లమెంట్లో ప్రతిష్టంభన వేళ రేపు ఎన్డీఏ కీలక భేటీ నిర్వహించనుంది. రేపు ఉదయం 9:30 గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. అధికార కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా కేంద్రం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఎన్డీఏ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ, ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధృవీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం పునఃపరిశీలన పిటిషన్ను తోసిపుచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. E20 పెట్రోల్తో తన కుటుంబం లబ్ధి పొందుతోందంటూ కొందరు ఆన్లైన్లో డీఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న బాంబే హైకోర్టు ఇలాంటి కంటెంట్ను వ్యాప్తి చేసేందుకు సహకరించిన మెటా, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై సివిల్ దావా వేసేందుకు అనుమతినిచ్చింది. మద్రాస్ హైకోర్టులో టీవీకే సర్కార్కు షాక్ తగిలింది. కరూరు బాధితులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవని హైకోర్టు తీర్పిచ్చింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. ఉద్యోగాలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగం ఇవ్వటం కంటే స్కిల్ డెవలప్మెంట్ కు చర్యలు చేపడితే మంచిదని హితవు పలికింది. కాగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నేషనల్ న్యూస్. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో భారత నావికుడు మరణించిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఉక్రెయిన్ అంబాసిడర్కు సమన్లు జారీ చేసింది. భారత నావికుడి మృతిని తీవ్రంగా ఖండించిన భారత్ ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్చూక్ను ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రప్పించింది. వాణిజ్య నౌకలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, సముద్ర వాణిజ్య భద్రతను నిర్ధారించాలని స్పష్టం చేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ రాణించాయి. పశ్చిమాసియా ఘర్షణలు తాత్కాలికంగా చల్లబడటంతో చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో వరుసగా 5 సెషన్లలో సూచీల నష్టాలకు బ్రేక్ పడింది. ఐటీ, బ్యాంక్స్, కన్స్యూమర్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. సెన్సెక్స్ 776 పాయింట్లు లాభపడి 76,835 వద్ద స్థిరపడగా నిఫ్టీ 228 పాయింట్లు ఎగబాకి 23,996 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.90 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర గరిష్ట స్థాయికి చేరి 1,44,000 మార్కును తాకింది. కిలో వెండి 2,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. చైనాలోని హాంగ్జోలో జరుగుతోన్న ISSF వరల్డ్ కప్ లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ గోల్డ్ గెలిచింది. ఒలింపిక్ విజేత మను బాకర్ ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో 40 హీట్స్ తో గోల్డ్ అందుకుంది షూటర్ ఇషా సింగ్. ఇక షూట్ ఆఫ్ ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హీట్స్ తో 3వ స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే మీరాభాయ్ చాంద్, రిషికాంత సింగ్, రాజా ముత్తుపాండిలు మెడల్స్ సాధించగా జ్ఞానేశ్వరి యాదవ్ దేశానికి వెండి పతకం అందించింది. 53 కిలోల విభాగంలో జ్ఞానేశ్వరి సిల్వర్ మెడల్ సాధించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో నైజీరియా లిఫ్టర్కు దాదాపు సరిసమానంగా బరువులెత్తిన ఆమె 2వ స్థానంలో సరిపెట్టుకుంది. గ్లాస్గోలో భారత వెయిట్ లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో 3 మెడల్స్ రాగా ఇవాళ జ్ఞానేశ్వరి యాదవ్ వెండి వెలుగులు విరజిమ్మింది. 53 కిలోల కేటగిరీలో పోటీ పడిన తను తొలి ప్రయత్నంలో జ్ఞానేశ్వరి యాదవ్ 82 కిలోలు ఎత్తింది. 3వ ప్రయత్నంలో 85,
మూడోసారి 88 రికార్డు నెలకొల్పింది. అయితే కాసేపటికే నైజీరియా లెఫ్ట్ ఒనోమే ఒములోలా దిదిహ్ ఏకంగా 90 కిలోలు ఎత్తి ఆధిక్యంలో నిలిచింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు చెలరేగుతున్నారు. సూపర్ పంచ్లతో ప్రత్యర్థులను ఓడిస్తోన్న అంకుష్ సచిన్ సివాచ్ల పతక వేటలో దూసుకెళ్తున్నారు. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుష్ క్వార్టర్ ఫైనల్ చేరగా 60 కిలోల ఇంగ్లాండ్ బాక్సర్ను చిత్తు చేసిన సచిన్ సైతం క్వార్టర్స్ బెర్త్ సాధించాడు. దాంతో వీరిద్దరూ మరో అవుట్ గెలిచారంటే కనీసం కాంస్యం సొంతమవుతుంది. అయితే వీరు మాత్రం పసిడి పతకమే తమ లక్ష్యం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు 10 గంటల బులెటిన్లో చూద్దాం. రైట్, నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు సాక్షి.